అనంతపురం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది కరువు. అక్కడ పంటలు పండవు, వ్యవసాయం చేయడం కష్టమనేది నాటి మాట. బీడులతో అలరారిన భూముల్లో నేడు విస్తారంగా తోటలు సాగవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న రైతులు పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలార్జిస్తున్నారు. అనంత రైతులు ఉపయోగించే మెలకువలు, పరిజ్ఞానంపై ఈటీవీ కథనం. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది రెండో స్థానం. తీవ్ర కరువు ప్రభావంతో నీటి నిల్వలు తగ్గిపోవటం వల్ల రైతులు వ్యవసాయం చేసే పరిస్థితుల్ని క్లిష్టతరం చేశాయి. జిల్లాలో ప్రధానంగా 7 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతుండగా రైతులకు 400 కోట్ల మేర డబ్బు చేతికందుతోంది. అది కూడా వాతావరణం అనుకూలించినప్పుడే సాధ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు సాంకేతికతను అందిపుచ్చుకున్నారు అనంత రైతులు. అనుకున్న విధంగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అద్భుత ఫలితాలు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల హెక్టార్లలో మాత్రమే పండ్లు, కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. మామిడి, బత్తాయి, జామ, సపోటా, ద్రాక్ష, అరటి, బొప్పాయితో పాటు తీపి దోస, కర్బూజ వంటి పళ్ళు, క్యాప్సికం, సీమదోస వంటి కూరగాయ రకాలు విస్తారంగా పండిస్తున్నారు. వీటితో పాటు జర్బరా తదితర కట్ ఫ్లవర్స్ ఇక్కడి రైతులకు కాసుల పంట పండిస్తున్నాయి. అనంతలో వ్యవసాయం మీద వచ్చే మొత్తం ఆదాయం 7,500 కోట్లు కాగా అందులో పండ్లు, పూల తోటలపైనే 3,500 కోట్ల రూపాయలు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనే అన్నదాతలు ఇలాంటి అద్భుతాలు సాధిస్తున్నారు. ఉద్యాన పంట వేసే ప్రతి రైతు సూక్ష్మనీటి పరికరాలు వాడి దాని ద్వారా ఫర్టిగేషను మరియు మన ఈవెన్ పెస్ట్ డిసీజ్ కంట్రోలు, ఇరిగేషను, ఫర్టిగేషను రెండూ జరుగుతున్నాయి. దీంతో పాటుగా అధిక నాణ్యతగా వచ్చేదానికి కలుపు మొక్కలు, చీడపీడలు తక్కువ వచ్చేదానికి ప్లాస్టిక్ మల్చింగ్ కూడా ఎక్కువ శాతంలో వేయడం జరుగుతూ ఉంది. ఒక మోస్తరు పెట్టుబడి పెట్టగలిగిన రైతు అయితే ఈవెన్ 30 ఎకరాల నుంచి 60 ఎకరాలు కూడా వేస్తూ ఉన్నారు. తక్కువ నీటితో పండ్ల తోటల సాగు, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే అధిక దిగుబడి సాధ్యమవుతోంది. పెట్టుబడి భారం తగ్గించి ఎక్కువ దిగుబడులు సాధించేలా ప్రణాళిక చేసుకోవడమే ఇక్కడి రైతుల విజయ రహస్యం. 1000 అడుగుల లోతు ఉన్న నీటిని బయటకు తీసి మొక్కకు నీరు అందేలా ఉపయోగించే పద్ధతులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డ్రిప్, స్ప్రింకర్లు, మల్చింగ్ షీటు, పాలీహౌస్, షెడ్ నెట్ల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటారు. ఫారం ఫాండ్లతో రక్షక తడులిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అనంత రైతులు వాడే పరిజ్ఞానం మిగిలిన జిల్లాల రైతులకు తెలియదు. అందుకే పండ్ల తోటల సాగులో అవన్నీ వెనుకబడ్డాయి. ఇప్పుడు ఈ పరిజ్ఞానం రైతులకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం 12 జిల్లాల రైతులను అనంత ఉద్యాన క్షేత్రానికి తీసుకురానుంది. అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అంటే కూరగాయలకి ఎత్తు బెడ్లు చేయడం అనేది ఎక్కడా చేయడం లేదు మన జిల్లాలో తప్ప. అలాగే అత్యధికంగా మల్చింగ్ షీట్ వాడేది కూడా మన జిల్లాలోనే. డ్రిప్పు మేనేజ్మెంట్ మీద, డ్రిప్పులో మెలకువల మీద, డ్రిప్ ద్వారా ఎరువులు సరఫరా చేయడం మీద, అలాగే డ్రిప్ బ్లాక్ కాకుండా యాసిడ్ ట్రీట్మెంటు, ఇటువంటి వాటి మీద టోటల్గా 1 మంత్ క్యాలెండర్ ఆఫ్ ఆపరేషన్స్ ట్రైనింగ్ కోసం నిర్ణయించడం జరిగింది. ఉద్యాన పంటల సాగులో దేశంలో అగ్రగామిగా ఉన్న మహారాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను హబ్గా మార్చాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.